హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే జపనీస్ అనిమే సిరీస్ ఏంటంటే ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్. అదే ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. ఇది స్పాయిలర్ అయినా పర్వాలేదని నేను మీకు ముందే ఒక విషయం చెప్పాను. దీని తర్వాత మీరు పెద్దగా ఫైట్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, అది మంచిది. దీని తర్వాత ఫైట్స్ అంతగా ఆకట్టుకోవు. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. మనం ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 10 చూద్దాం. విట్నాష్కు ఎస్కాట్ మిషన్పై వెళ్తున్న హీరో పని తర్వాత ఫారెస్ట్ ఆఫ్ రాండాలో హార్వెస్ట్ చేసుకోవచ్చని అనుకున్నాడు. తీరా చూస్తే అతని స్నేహితులు కూడా అదే పనిపై వచ్చారు. వాళ్ళ పార్టీ పేరు రోమ్ నంబర్ 10 అని పెట్టుకున్నారు. రియో లేదని బాధపడితే ఇప్పుడు రియో కూడా ఉంది. సో హ్యాపీ అని అందరూ అంటారు. గైస్, ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి ఎలాగో 10 రోజులు పడుతుంది కదా అని మన హీరో అడిగినప్పుడు అలా అక్కడ ఓపెన్ పోర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది, అది చూసి మనం బాగా ఎంజాయ్ చేస్తూ టైం గడిపేయొచ్చు అని మన ఫ్రెండ్ చెప్తాడు. సో ఇప్పుడు అందరూ కలిసి ఆ ఎస్కాట్ జాబ్ లో వెళ్తున్నారు. లొకేషన్ కి వచ్చాక కరెక్ట్ గా 10 రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చేయండి. మళ్ళీ లోన్ కి ఎస్కాట్ గా వెళ్ళాలి, అందుకే 10 రోజులు ఇక్కడే ఉండాలి. హీరో ఫ్రెండ్స్ ఫెస్టివల్లో ఎంజాయ్ చేస్తున్నారు, పండగను మించింది లేదు అని మన హీరో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇన్ఫర్నో మేజ్ని చూపిస్తున్నారు. ముందు చాలా క్యారేజెస్ ఉన్నాయి, అవి వెళ్ళాకే మనం వెళ్ళగలమని చెప్తాడు. సరే, మనం నిదానంగానే వెళ్దాం అని కూర్చుని మాట్లాడుకుంటారు. మన రాజు మనల్ని ఈ టైంలో ఈ ప్లేస్కి ఎందుకు పంపించాడో అని నాకు డౌట్గా ఉంది. ఫియోనాని ఇక్కడికి పంపించేసి ఆయన అక్కడ ఏదో బ్లడీ బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఏంటి? తన కూతురు ఆయన చేసే పనులన్నీ చూడకూడదని ఆయన అనుకుంటున్నారేమో అని అతను అంటుంటే, ఆవిడ 17 ఏళ్లకే మ్యాజిక్ డివిజన్కి కమాండర్ అయ్యారని చెప్తాడు. ఆయన తన ఇద్దరు కూతుళ్ళ మీద ప్రేమగా ఉన్నట్టు కనిపించిన ఆయన ఒక రాజు. తన్ని ఎదిరించే నోబెల్స్ అందరినీ ఆయన వదలరు. ఆయన ఎంత దారుణంగా మారతారంటే ఎవరినైనా చంపడానికి కూడా వెనుకాడరు. ఇది జస్ట్ నా ఊహ మాత్రమే, కన్ఫామ్ గా తెలీదు. ఒకవేళ ఏదైనా జరిగితే కమాండర్ ని మనమే ప్రొటెక్ట్ చేయాలని ఇన్ఫర్నో మెజిషియన్ ఆస్కార్ చెప్పి అప్పుడు అక్కడ ఇప్పుడు నోబెల్స్ కోసం పార్టీ జరుగుతోంది. ప్రిన్సెస్ ఫియోనా అక్కడ నిలబడింది. వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి అంతా ఓకేనా అని అడగడం, వీళ్ళు మాట్లాడుతుండగానే హలో ప్రిన్సెస్ కార్నర్డ్ అని ఇంకొకటి వచ్చి మాట్లాడటంతో సరే అని అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫియోనాకు ఇలాంటి పార్టీలంటే అస్సలు నచ్చదు. కార్నాడ్ వెళ్దామని అతను చెప్పడం మంచిదైంది, లేదంటే అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది అనుకుంది. మీకు కొన్ని విషయాలు తెలియకపోతే బాధపడకండి, ఎందుకంటే మ్యాజిక్ స్వా టాలెంట్లో మీరే బెస్ట్ అని ఒక సర్వెంట్ ఆమెను మెచ్చుకుంటాడు. విట్నెస్లో జరుగుతున్న ఫెస్టివల్ చూపిస్తుండగా మన హీరోకి అక్కడ కూర్చున్న అబెల్ కనిపిస్తాడు. పైన ఫియోనా ఉంది, కానీ ఆమె యువరాణి అని మన హీరోకి ఫ్రెండ్స్కి తెలీదు. అప్పుడే ఎట్టా వచ్చి ఆమె ఒక యువరాణి మీకు అందదు అని వివరిస్తుంది. రేకియా, లెన్నన్, అబెల్ టీం కూడా ఉన్నారు. ఆ ప్లేస్కి రాగానే మీరందరూ వచ్చారంటే అప్పుడు అది నిజంగానే అబెలా అని మన హీరో చూస్తాడు. అవును, గిల్డ్ మాస్టర్ కి బదులుగా ప్రాక్సీ అతను ఇక్కడికి వచ్చాడు. త్వరలోనే గిల్డ్ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ కూర్చున్నది విఐపి సీట్లలో. దాని చుట్టూ ఉన్న విండ్ మ్యాజిక్ బారియర్ ను విట్నాష్ లార్డ్ ఫ్యామిలీ ట్రెజర్ సృష్టిస్తుంది. అది చాలా శక్తివంతమైనదని, దాన్ని యాక్టివేట్ గా ఉంచడానికి మాంత్రికులు మ్యాజిక్ ను పంపుతూనే ఉండాలని లెన్ వివరించాడు. ఫియోనా లాంటి విఐపీలకి అక్కడ ఏదైనా గొడవ జరిగితే 2 దేశాల మధ్య యుద్ధం వచ్చేస్తుంది. సో అది ఆలోచిస్తే వీళ్ళు చేసే ఖర్చు తక్కువే అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆ ఫియోనాకి వైస్ కమాండర్ గా ఉన్న ఆ వ్యక్తి గురించి కూడా, ఇన్ఫెర్నో మెజిషియన్ చాలా బలవంతుడట, ఒక్క దెబ్బతో 1000 మంది సైనికుల్ని, ఒక వైవర్ని చంపాడని అంటారు. కానీ ఇవన్నీ పుకార్లే అనుకుంటా, అతిశయోక్తిగా ఉంది. ఇది నిజమే అని రీషియా చెప్తుంది. కానీ ఇంత పెద్ద ఫెస్టివల్లో మీరు అతన్ని కలిసే ఛాన్స్ లేదు. సరే చూద్దామని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణమే మన హీరో ఆస్కార్ని మీట్ అవుతాడు. తెలియకుండానే ఆస్కార్ ఇప్పుడే ఢీకొనబోతున్నాడని మనకు అర్థమవుతుంది. వెంటనే మన హీరో పక్కకు తప్పుకుంటాడు. అతను అంత ఫాస్ట్ గా ఎలా మూవ్ అయ్యాడు అని అతను చూస్తుండగా ఏమైంది అని అడుగుతూ ఇంకొకడు వస్తాడు. మంచి పని అయింది, నేను దీని కింద పడేయలేదు అని ఆస్కార్ చూసి ఈ క్రౌడ్ వల్ల చాలా గోలగా ఉందని అనగానే, ప్రిన్సెస్ ఫియోనా అది విన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చి తీరాల్సిందే అని ఇంకోటి చెప్తాడు. అతను కూడా కంప్లైంట్ చేస్తూనే సరే అని వస్తుండగా, ఇంకో విషయం, ఫైర్ మ్యాజిక్ యూజ్ చేసి ఆ ఫుడ్ ఎప్పుడూ వేడిగానే ఉండేలా చూసుకోండి అని చెప్తాడు. ఓసారి నేను ఇంకా ఫైర్ మ్యాజిక్ వాడుతున్నాను అంటాడు. ఆమె ప్రిన్స్ కార్నర్ ను కలుస్తుంది. మిమ్మల్ని గతంలో కలిసినట్టుందని ప్రిన్స్ అంటాడు. ఫియోనా కూడా వచ్చిందా అని అడిగితే, ఓ ఆమెను మీరు చూసారా అని ప్రిన్స్ అడుగుతాడు. ఆమె ఇక్కడికి వచ్చారంటే ఆమె లెఫ్టినెంట్ ఇన్ఫర్నో మెజిషియన్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా అని. ఆమె మాట్లాడుతుండగానే ఇంకో ముఖ్యమైన పని వచ్చిందని కార్నాడ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫియోనా మళ్ళీ పార్టీ అటెండ్ అయ్యి ఇంకా చాలా టైర్డ్ గా అయిపోయి వచ్చి పడుకుంటుంది. మీరు ఒక ప్రిన్సెస్ ఇలా అసలు ప్రవర్తించకండి, సరిగ్గా పడుకోండి అని సర్వెంట్ చెప్తాడు. లోకల్ ఫుడ్ స్టాల్స్ లో దొరికేవి రాయల్టీ వాళ్ళు అస్సలు తినకూడదు. సో ఈమె దొంగతనంగా దీన్ని తెప్పించుకుని తింటోంది. ఈ సమస్య రాలేదు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు దారిలో ఒకరిని ఢీకొట్టి అన్ని కింద పడేసేవాడిని అని చెప్తాడు. మంచి పని అయింది, అతను ఫాస్ట్ గా పక్కకి తప్పుకోవడం వల్ల
ఏ సమస్య కాలేదు అని ఆస్కార్ అంటాడు. అతను అంత త్వరగా ఎలా మూవ్ అయ్యాడు అని ఫియోనా అడుగుతుంది. ఇప్పుడు దాన్ని వేడి చేయాలా? థ్యాంక్స్ మాస్టర్ అని అతను అనగానే అందరి ముందు నన్ను అలా పిలవకండి అని తను చెప్తుంది. మనం జస్ట్ నలుగురమే ఉన్నాం కదా, ప్రాబ్లం ఏంటి అని ఫియోనా అడుగుతుంది. సో ఫియోనాకు బహుశా ఆస్కార్ మ్యాజిక్ నేర్పించి ఉండవచ్చు. ఇప్పుడు నీటిలో తేలుతున్న ఒక టార్గెట్ ని గురి చూసి కరెక్ట్ గా అటాక్ చేసే కాంపిటీషన్ జరుగుతోంది. మన హీరో ఫ్రెండ్స్ అందరూ వెళ్లి కామెడీగా ఓడిపోతున్నారు. ఆమె నవ్వుతూ ఉంటే నువ్వు వెళ్ళి ఒకసారి ట్రై చేయని మన హీరో చెప్తాడు. లేదు అదంతా అస్సలు వద్దు అని తను ఆపుతుంటే ఇదిగో ఇతను కూడా పార్టిసిపేట్ చేస్తాడు అని మన హీరో ఇరికించేస్తాడు. ఆ తర్వాత అతను లోన్ అనే ఒక పెద్ద అడ్వెంచర్ అని అక్కడ ఉన్న హోస్ట్ చెప్తాడు. అతను కరెక్ట్ గా అన్నిటికంటే దూరంగా ఉన్న టార్గెట్ ని పర్ఫెక్ట్ గా కొడతాడు. అందరూ పొగుడుతుంటే అతని పార్టీ మెంబర్స్ టెన్షన్ లో వస్తారు. మళ్ళీ రియా కోసమే వచ్చావని రీకియా టెన్షన్ పడుతుంది. ముందు రీకియాతో ఇలా ఔటింగ్ వెళ్దామని చెప్పి అతను మోసం చేశాడని, అందుకే తను టెన్షన్ లో ఉందని లిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇక్కడ సెరా వచ్చి మన హీరో కోసం లైబ్రరీలో వెతుకుతోంది. మన హీరో అక్కడ లేడని తెలిసి తను కొంచెం బాధపడుతుంది. అన్ని చోట్ల వెతికినా మన హీరో ఎక్కడా కనిపించడు. రిసెప్షన్ లో ఉన్న నీనాతో మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతూ మన హీరో గురించి మీద ఆరా తీస్తే అతను ఒక మిషన్ మీద వెళ్ళాడని చెప్తాం. అప్పుడు రేపు వస్తాడేమో చూద్దామంటే లేదు, కొన్నాళ్ల వరకు రియో ఇక్కడికి రాడు, ఆ మిషన్ అలాంటిది అని నీనా చెప్తుంది. ఎన్ని రోజులు పడుతుందని అడిగితే 1 వారం కంటే ఎక్కువే పడుతుందని చెప్పడంతో సెరా చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెల్సన్, ఆమన్ ఒక బోట్ రేస్ లో పాల్గొన్నారని వీళ్ళు చూస్తుంటారు. కానీ హీరో సోల్జర్స్ నుండి కాపాడిన ఆ అబ్బాయి అమ్మాయి కూడా అక్కడే ఉన్నారు. సో డాన్ పార్టీలో ఆ అమ్మాయి జాయిన్ అయిపోయినట్టుందని ఈటో చూస్తుంటాడు. ఫియోనా ఇంకా తన మనుషులు కూడా ఈ రేస్ ని చూస్తున్నారు. బోట్ లో వెళ్తున్నప్పుడు అడ్వెంచరర్స్ మధ్య అటాక్ కూడా చేసుకోవచ్చుని రూల్స్ ఉన్నట్టున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఫియోనా ఫుడ్ స్టాల్ లో ఉన్న ఫుడ్ అంతా తింటూ ఎంజాయ్ చేస్తోంది. అంత తిని లావు అవ్వకండి అని ఆస్కార్ ఆట పట్టిస్తున్నాడు. ఆమన్ ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళు బోట్ ని చాలా ఫాస్ట్ గా నడుపుతున్నారు. ఆ ఇంకో అబ్బాయి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. ఆ గొడవలో తుడ్డుకట్ట తిరిగిపోతుంది. వీళ్ళు బోట్ నడపడం మానేసి ఆ తుడ్డుకర్ర కోసం గొడవపడి చివరికి ఫినిష్ లైన్ వరకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతారు. చివరికి వెనకాల వచ్చిన వాళ్ళందరూ ముందుకెళ్ళి గెలుస్తారు. గొడవ పడుతూ బోట్ ని ముంచేసి అందరూ నీళ్లలో పడిపోతారు. ఎంటర్టైన్ చేసినందుకు వాళ్ళకి ఒక కప్పు ఇస్తారు. దానికోసం కూడా వీళ్ళు గొడవ పడతారు. సెయిలింగ్ అవసరం లేకుండా కొత్తగా బోట్ ని క్రియేట్ చేశామని వాళ్ళు చెప్తారు. కంట్రీలో ఉన్న వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేస్తున్నారు. మ్యాజిక్ ఇంకా వాటర్ మ్యాజిక్ యూజ్ చేస్తేనే ఆ బోట్ మూవ్ అవుతుందని గిల్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు 370 బిలియన్స్ ఖర్చు చేశారని గిల్ మాస్టర్ చెప్తారు. ఈడో వెళ్లి తను ఒక క్రాస్ బో పవర్ యూజ్ చేయవచ్చా అని షాప్ లో చూస్తుంటాడు. ఒక ప్రీస్ట్ గా కేవలం హోలీ మ్యాజిక్ మాత్రమే కాకుండా దూరం నుండి అటాక్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందని దీన్ని కొనడానికి ట్రై చేస్తాడు. అతనికి ప్రాక్టీస్ లేకపోవడంతో షాప్ అతనికి సెట్ అయ్యేది ఒకటి ఇస్తాడు. ఇలా అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు నైట్ జరిగే పార్టీలో మన పని మొదలు పెడదాం అని ఎవరో విలన్ లాగా ప్లాన్ వేస్తున్నట్టు చూపిస్తారు. మాస్టర్ మళ్ళీ బయలుదేరారు. ప్రాక్సీ అబెల్ పార్టీకి అటెండ్ అవుతున్నాడు. సిస్టమ్ గురించి ఆ రోజే అడిగారు కదా లెంఫీ, నేను అబెల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇతనే అబెల్, ఒక పెద్ద బీ ర్యాంక్ అడ్వెంచరర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా కత్తిని లోపలికి తీసుకురాకూడదని చెప్పారు. అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఇక్కడ విండ్ బారియర్ ఉంది, దీన్ని దాటి ఎవరో లోపలికి వచ్చి అటాక్ చేయలేరని అబెల్ అనుకుంటాడు. కానీ ఎవరో బారియర్ కనెక్షన్ ని డిస్టర్బ్ చేశారు. సో బారియర్ పోతుంది. సెక్యూరిటీని కొట్టేశారు. అక్కడే పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఈ సీన్ తో ఎపిసోడ్ ముగుస్తుంది. అంతా నార్మల్ గా సాగిపోతోంది అనుకునే లోపే పార్టీ జరుగుతున్న చోట ఒక పెద్ద అటాక్ మొదలవుతుంది. ఇన్ఫర్నో మ్యాజిషియన్ అంత స్ట్రాంగ్ గా మన హీరో అందరినీ కాపాడతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.